వెల్కమ్ టు గ్రేట్ గ్లోరీస్ ఛానల్. నేను చేస్తున్న సిరీస్ని గ్రేట్ గ్లోరీస్ ఆఫ్ రామాయణ్. రామాయణం ఆది కావ్యం రచించినది వాల్మీకి మహర్షి. ఇది రాముడి చరిత్రే కాదు, అంతకంటే విసీత చరిత్ర. రామాయణంలోని ప్రతి పాత్రలు మనకు ఆదర్శంగానే ఉంటాయి. అవి తండ్రి కొడుకులైనా, అన్నదమ్ములైనా, భార్యాభర్త అయినా, ప్రభువు సేవకుడైనా మొదలైనవి. రామాయణం వేదంతో సమానం. రామాయణంలోని మొత్తం శ్లోకాలు 24,000. వాల్మీకి మహర్షి రామాయణాన్ని ప్రారంభం నుంచి శ్రీరామ పట్టాభిషేకం, తర్వాత రాముడి అశ్వమేధ యాగం వరకు 6 ఖండాలుగా రచించాడు. అప్పటికి ఇంకా కొన్ని ఘట్టాలు జరగలేదు. ఆ తర్వాత జరిగిన ఘట్టాలను ఉత్తరాఖండగా రచించాడు. పూర్వం ఒకానొక సమయంలో గొప్ప తపస్వి, వాక్చతురత్వం గలవాడు, శ్లోక సంచారి అయిన నారద మహర్షిని వాల్మీకి మహర్షి ఇలా ప్రశ్నించాడు. మహర్షి, సకల సద్గుణములు కలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, ఎల్లప్పుడూ సత్యాన్ని పలికేవాడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలవాడు, దృఢ సంకల్పం కలవాడు, మంచి నడవడిక గలవాడు, సర్వభూతములు యందు సమాన భావం కలవాడు, గొప్ప విద్వాంసుడు, ఆదర్శవంతమైన జీవనం కలవాడు, సకల విద్యలు నేర్చినవాడు, అందగాడు, స్వీయ నియంత్రణ గలవాడు, ధైర్యవంతుడు, ప్రకాశవంతుడు, అశ్వద్వేషాలు లేనివాడు, కోపం చూపించనివాడు, యుద్ధంలో దిగితే దేవతలైనా ఎదిరించలేని పరాక్రమవంతుడు. ప్రస్తుత కాలంలో ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా? ఉంటే అటువంటి వ్యక్తి గురించి వినాలని చాలా కుతూహలంగా ఉంది అని అడిగాడు. అప్పుడు నారద మహర్షి ఇలా అన్నాడు. ఇలాంటి గుణములు సాధారణ మానవులలో అయితే కనిపించవు, కానీ అలాంటి గుణములు కలిగిన ఒక మహాపురుషుడు ఉన్నాడు. అతడు ఇక్ష్వాకు వంశానికి చెందిన శ్రీరాముడు. ఆ రామకథను సంగ్రహంగా చెబుతాను విను అంటాడు. ఆ రాముడిని ప్రజలు ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉంటారు. స్థిర స్వభావం కలవాడు, మహాపరాక్రమవంతుడు, సర్వశాస్త్ర పారంగతుడు. ఆ రాముడు ఆజానుబాహుడు, విశాలమైన వక్షస్థలం కలవాడు, కంఠం శంఖంలా ఉంటుంది, గొప్ప శిరస్సు, అందమైన నుదురు, పెద్ద కళ్ళు ఉంటాయి. శరీర అవయవాలన్నీ చక్కగా అమర్చినట్లు ఉంటాయి. చక్కని శరీర ఛాయతో తేజవంతంగా ప్రకాశిస్తూ ఉంటాడు. రాముడికి సర్వధర్మములు తెలుసు, వాటిని ఎల్లప్పుడూ ఆచరించేవాడు, సత్యాన్ని పలికేవాడు, శుచిగా ఉంటాడు, శరణు కోరి వచ్చిన వారిని రక్షిస్తూ ఉంటాడు, ప్రజల హితమే పరమ లక్ష్యంగా కలవాడు, గురువుల యందు పెద్దల యందు విధేయత గలవాడు, దైవభక్తి గలవాడు, స్వచ్ఛమైన హృదయం కలిగి ఉంటాడు. రాముడు సర్వోత్తముడు, మధురమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన అందరి పట్ల ప్రియమైన వాడు, మంచి స్వభావం కలిగి ఉంటాడు, విపత్కర పరిస్థితుల్లో కూడా చలించని మనసు కలవాడు, కార్యసాధనలో గొప్ప నేర్పు గలవాడు. అతడు రాజు విధులను నిర్వర్తిస్తూ తన ప్రజలను రక్షించేవాడు, శత్రువులను నాశనం చేసేవాడు. నదులన్నీ కాలంతో పని లేకుండా సముద్రాన్ని ఎలా చేరుతుంటాయో అలా సత్పురుషులందరూ రాముడిని చేరుతారు. ఆయన దర్శనం చేత వారంతా ఆనందాన్ని పొందుతుంటారు. ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడు కౌసల్యకు పుత్రుడిగా జన్మించాడు. రాముడు పరాక్రమంలో విష్ణువుతో సమానుడు, గాంభీర్యంలో సముద్రం వంటివాడు, ధైర్య సాహసాలలో హిమపర్వతంలో స్థిరమైనవాడు, సహనంలో భూదేవి వంటివాడు, రూపంలో మనోహరమైన చంద్రుడిలా, కోపంలో సర్వాన్ని దహించే అగ్నిలా, దృఢ సంకల్పంలో సూర్యుడిలా ఉండేవాడు, సంపదలలో కుబేరుడిని, సత్యము పలకడంలో ధర్మదేవతను మించినవాడు. దశరథ మహారాజు ఇలాంటి సకల సద్గుణాలు కలిగిన, ప్రజలందరికీ ఎంతో ఇష్టమైన తన జ్యేష్ఠపుత్రుడు రాముడికి యువరాజుగా పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. కానీ దశరథ మహారాజు అభిష్టాన్ని రాణులలో ఒకరైన కైకేయి అడ్డు చెప్పింది. తనకు పూర్వం దశరథ మహారాజు ఇస్తానన్న 2 వరాలను ఇప్పుడే ఇవ్వాలని అడిగింది. ఆ 2 వరాల్లో మొదటిది రాముడిని అడవులకు పంపడం, రెండవది తన కుమారుడైన భరతుడిని యువరాజుగా పట్టాభిషిక్తుని చేయడం. ఇచ్చిన మాట తప్పని దశరథుడు రాముడిని అడవులకు వెళ్ళమన్నాడు. తన తండ్రి ఆజ్ఞను పాటించడానికి, కైకేయి మాతను సంతోషపెట్టడానికి రాముడు అడవులకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. రాముడికి ప్రియమైన సోదరుడు లక్ష్మణుడు ఎల్లప్పుడూ రాముని పట్ల భక్తి శ్రద్ధలు చూపించేవాడు. రాముడిని విడిచి ఉండలేడు. అతడు కూడా రాముడికి తోడుగా అడవులకు వెళ్తానని నిశ్చయించుకొని తన తల్లి సుమిత్ర ఆనందానికి కారణమయ్యాడు. జనక మహారాజు కుమార్తె, శ్రీరాముడి ధర్మపత్ని, దశరథుడి పెద్ద కోడలు సీతాదేవి. ఆమె సకల సద్గుణ సంపన్నురాలు, రాముడికి ప్రాణవాయువు లాంటిది. ఎల్లప్పుడూ రాముని శ్రేయస్సునే కోరుకునేది. రోహిణి చంద్రుని అనుసరించినట్లు ఆమె రాముని విడిచి ఉండలేక రాముడి వెంట అడవులకు బయలుదేరింది. అయోధ్య ప్రజలు సీతారామ లక్ష్మణులను చాలా దూరం అనుసరించి గంగా నది వరకు వెళ్ళారు. రాముడి ఆదేశం మేరకు తిరిగి అయోధ్యకు వెళ్ళిపోయారు. ఆ రాత్రికి వారు శృంగిబేరిపురంలో ఉన్న గుహుడిని కలుసుకున్నారు. తర్వాత రాముడు తన రథసారథిని రథమును తీసుకుని వెనక్కి వెళ్ళమని చెప్పాడు. మరుసటి రోజు గుహుడి సహాయంతో గంగా నదిని దాటి అరణ్యాల్లోకి ప్రవేశించారు.
తరువాత సీతారామ లక్ష్మణులు అరణ్యాలను, నదులను దాటుతూ భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్నారు. ఆయన సలహా మేరకు చిత్రకూట పర్వతం పైన పర్ణశాలను నిర్మించుకొని నివసించసాగారు. ఆ ప్రాంత వాతావరణం అయోధ్యను తిలపించేలా ఉండటంతో అక్కడ ఉన్నంత కాలం వాళ్ళు సంతోషంగా జీవించారు. శ్రీరాముడు అడవులకు వెళ్ళిన తర్వాత దశరథ మహారాజు పుత్రశోకంతో మరణించాడు. దశరథ మహారాజు మరణానంతరం వశిష్ఠుడు మొదలైన వారు భరతుడిని రాజ్యపాలన చేయమని అడిగారు. భరతుడు సమర్థవంతుడైన శ్రీరాముని పట్ల గల భక్తిభావం చేత రాజ్యపాలనకు అంగీకరించకుండా శ్రీరాములు ఉన్న చోటుకు వెళ్ళి తన తండ్రి మరణ వార్త చెప్పి తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యపాలన చేయమని కోరాడు. తన తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రాముడు రాజ్యపాలనకు అంగీకరించలేదు. భరతుడు రాముడు రాజ్యానికి రావాలని పదే పదే ప్రార్థించాడు. తన సోదరుడి అభీష్టం నెరవేర్చే ఉద్దేశంతో రాముడు తన పాదుకలను ఇచ్చి తన ప్రతినిధిగా రాజ్యపాలన చేయమన్నాడు. రాముడిని తిరిగి తీసుకువెళ్లాలనే లక్ష్యం విఫలం కావడంతో నిరాశ చెందిన భరతుడు రాముడి పాదుకలకు పూజ చేసి ఆయన తిరిగి వచ్చే వరకు ఎదురు చూస్తూ అయోధ్య నగరానికి సమీపాన గల నంది గ్రామం నుండి రాజ్యపాలన చేయసాగాడు. భరతుడు తిరిగి అయోధ్యకు వెళ్ళిన తర్వాత వారు అక్కడే చిత్రకూటంలోనే ఉంటే భరతుడు మొదలైన అయోధ్యవాసులు తరచుగా రావచ్చని అక్కడి నుండి వాళ్ళు బయలుదేరి దండకారణ్యం చేరుకున్నారు. అక్కడ దండకారణ్యంలో విరాధుడు అనే రాక్షసుని చంపి అగస్త్యుడు మొదలైన మహర్షులకు సంతోషాన్ని కలిగించాడు. అందుకు అగస్త్యుడు సంతోషించి తనకు ఇంద్రుడు ఇచ్చిన కత్తి, ధనస్సు, తరగని బాణాలను రాముడికి ఇచ్చాడు. దండకారణ్య ప్రాంతమంతా రాక్షసులమయం. అక్కడ ఉండే మునులను రాక్షసులు అధికంగా బాధలు పెట్టేవారు. శ్రీరాముడు శరభంగ మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు అక్కడ నివసించే మునులు తమకు రాక్షస బాధలు ఎక్కువగా అయ్యాయని వారిని సంహరించాలని రాముని కోరారు. ఇప్పుడు శ్రీరాముడు తాను రాక్షస సంహారం చేస్తానని మాట ఇస్తాడు. ఆ దండకారణ్యంలోనే రావణుని సేనలు కూడా నివసిస్తూ ఉండేవి. రావణుని సోదరి కామరూపిణి అయిన శూర్పణఖ ఏకపత్ని వ్రతుడైన శ్రీరాముని వద్దకు వెళ్ళింది. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులను కోసి విరూపిగా చేస్తాడు. శూర్పణఖ తనకు జరిగిన అవమానాన్ని రావణుని సైన్యాధిపతులైన కరదూషణాది రాక్షసులకు చెప్పి రాముడి మీద యుద్ధానికి పంపింది. వారందరినీ శ్రీరాముడు సంహరించాడు. ఈ విధంగా శ్రీరాముడు తన దండకారణ్యంలో ఉన్న సమయంలో జనస్థానంలో నివసిస్తున్న 14,000 మంది రాక్షసులను సంహరించాడు. తన అనుచరుల మరణ వార్త విన్న రావణుడికి కోపం వచ్చింది. మారీచుడనే రాక్షసుని తనకు సహాయం చేయాలని కోరాడు. అప్పుడు మారీచుడు రాముడు సామాన్య మానవుడు కాదని, మహాబలశాలులైన 14,000 మంది రాక్షసులను తానొక్కడే సంహరించాడని అతడితో విరోధం వద్దని పలికాడు. రావణుడు మారీచుడి మాట వినలేదు. అతడిని బలవంతంగా ఒప్పించి రాముడు ఉన్న ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళారు. మారీచుడు తన మాయను ఉపయోగించి పర్ణశాల నుండి రామలక్ష్మణులను దూరంగా వెళ్ళేలా చేశాడు. ఒంటరిగా ఉన్న సీతను రావణుడు అపహరించాడు. ఆమెను రక్షించడానికి వచ్చిన జటాయువుని రావణుడు సంహరించాడు. రాక్షస మాయ అని తెలుసుకొని రామలక్ష్మణులు ఆశ్రమానికి తిరిగి వచ్చారు. సీత కనబడలేదు. సీతను వెతుకుతుంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న జటాయువు కనబడ్డాడు. సీతాదేవిని రావణుడు అపహరించాడని, తాను రక్షించలేకపోయానని తెలిపి ప్రాణాలు విడిచాడు. ఆ మాట విన్న రాముడు బాధతో విలపించాడు. ఆ తర్వాత జటాయువుకి దహన సంస్కారాలు జరిపాడు. సీతాదేవికి వెతుకుతూ రామలక్ష్మణులు వికృత రూపం గల కబంధుడు అనే రాక్షసుని చూశారు. రాముడు ఆ కబంధుని సంహరించి దహన సంస్కారాలు చేశాడు. ఆ రాక్షసుడికి శాప విముక్తి కలిగి స్వర్గానికి వెళ్తూ రామునితో శబరి ఆశ్రమానికి వెళ్ళమని, ఆమె ఎంతో ధర్మపరురాలని తెలిపాడు. రాముడు శబరి ఆశ్రమానికి వెళ్ళి ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించాడు. తర్వాత సీతాన్వేషణకి వెళ్తూ పంప సరస్సును చేరుకున్నాడు. అక్కడ హనుమంతునితో పరిచయం ఏర్పడింది. హనుమంతుని ద్వారా సుగ్రీవుడిని కలుసుకున్నాడు. శ్రీరాముడు జరిగిన వృత్తాంతమంతా సుగ్రీవునికి తెలిపాడు. అది విన్న సుగ్రీవుడు అగ్నిసాక్షిగా రాముడితో మైత్రి చేసుకున్నాడు. ఆ తర్వాత వానర రాజు సుగ్రీవుడు దుఃఖంతో నిండిపోయాడు. స్నేహం కారణంగా రాముడికి తన అన్న వాలితో తనకున్న వైరాన్ని గురించి మొత్తం వివరించాడు. అప్పుడు రాముడు వాలిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. సుగ్రీవుడు రాముడికి ఆ వాలి పరాక్రమం గురించి వివరించాడు. సుగ్రీవుడు శ్రీరాముని పరాక్రమాన్ని సందేహించి పూర్వం వాలిచే చంపబడి పర్వతంలాగా పడి ఉన్న దుందుబి కళేబరాన్ని చూపించాడు. ఇప్పుడు శ్రీరాముడు సుగ్రీవుని మనసులోని సందేహాన్ని తెలుసుకొని ఆ దుందుబి ముద్ద కళేబరాన్ని తన కాలి బొటన వేలితో విసిరివేయగా అది 10 యోజనాల దూరంలో వెళ్ళి పడింది. తర్వాత ఒక్క బాణంతో 7 మద్ది చెట్లను, ఒక పర్వతాన్ని ఛేదించి పాతాళానికి పొయ్యి పడేటట్లు బాణ ప్రయోగం చేశాడు. అప్పుడు సుగ్రీవుడికి రాముడి మీద నమ్మకం కలిగింది.
సుగ్రీవుడు కిష్కింధ చేరుకొని గట్టిగా అరిచాడు. ఆ అరుపు విని వాలి తన రాజభవనం నుండి బయటకు వచ్చి చూశాడు. ఇప్పుడు సుగ్రీవుడితో యుద్ధానికి వెళ్ళొద్దని తార చెప్పిన వాలి వినలేదు. సుగ్రీవుడితో యుద్ధానికి తలబడ్డాడు. వారిరువురి మధ్య జరుగుతున్న యుద్ధంలో శ్రీరాముడు వాలిని సంహరించాడు. తాను వాగ్దానం చేసినట్లుగానే రాముడు సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేస్తాడు. తరువాత వానర రాజు సుగ్రీవుడు తన వానర సైన్యాలను సమీకరించి సీతాన్వేషణకై వివిధ దిశలకు పంపాడు. మహాబలశాలి అయిన హనుమంతుడు దక్షిణ దిశగా వెళ్ళాడు. 100 యోజనాలు పైగా విస్తరించి ఉన్న సముద్రాన్ని దాటి లంకను చేరుకున్నాడు. అక్కడ అశోకవనంలో రాముడి కోసం శోకిస్తున్న సీతను చూశాడు. హనుమంతుడు తనకు రాముడు ఇచ్చిన ఉంగరాన్ని సీతకు చూపించాడు. శ్రీరాముడికి సుగ్రీవునితో కలిగిన స్నేహబంధాన్ని గురించి తెలిపాడు. త్వరలోనే రాముడు వస్తాడని చెప్పాడు. హనుమంతుడు అశోకవన ద్వారాన్ని ధ్వంసం చేశాడు. తన మీదకు వచ్చిన 5గురు సేనాపతులను 7గురు సలహాదారుల కుమారులను అక్షయ కుమారుణ్ణి హనుమంతుడు వధించాడు. చివరికి ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి కొద్ది క్షణాలు బందీగా ఉన్నాడు. రావణుడి ఎదుట ప్రవేశపెట్టగా బ్రహ్మాస్త్రం నుండి విడిపించుకొని రావణుడికి రామ సందేశాన్ని తెలిపాడు. సీతాదేవి ఉండే అశోకవనం తప్ప మిగిలిన లంకా నగరానికి నిప్పు పెట్టి రాముడి వద్దకు బయలుదేరాడు. రాముణ్ణి చేరుకున్న తర్వాత హనుమంతుడు ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి తాను సీతను చూసినట్లు తెలియజేశాడు. ఆ తర్వాత రాముడు సుగ్రీవుడితో కలిసి సముద్ర తీరానికి చేరుకున్నాడు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటం చూశాడు. తనకు దారి ఇవ్వమని సముద్రుణ్ణి ప్రార్థించాడు. సముద్రంలో ఎటువంటి మార్పు లేదు. తనకు దారి ఇవ్వనందుకు సముద్రునిపై తన బాణాన్ని ప్రయోగించబోయాడు. రాముడి కోపానికి భయపడి సముద్రుడు బయటకు వచ్చి నలుని సహాయంతో సముద్రంపై సేతువుని నిర్మించమని చెప్పాడు. సేతు నిర్మాణం పూర్తయింది. ఆ సేతువు ద్వారా రాముడు లంకా నగరంలోకి ప్రవేశించి యుద్ధం చేసి రావణుని సంహరించాడు. సీతను రావణుడి బందీ నుంచి విడిపించాడు. కానీ అన్ని రోజులు లంకలో ఉన్న సీతను స్వీకరించడానికి సందేహించాడు. అది భరించలేని సీత అగ్ని ప్రవేశం చేస్తుంది. అగ్నిదేవుని సాక్ష్యంతో సీత కల్మషం లేనిదని తెలుసుకొని రాముడు సీతను స్వీకరించాడు. దేవతలంతా చాలా సంతోషించారు. శ్రీరాముడు రావణుని సంహరించడం వల్ల ముల్లోకాలు చాలా సంతోషించాయి. రాముడు విభీషణుణ్ణి లంకకు రాజుని చేస్తాడు. దేవతలంతా శ్రీరాముని చూడ్డానికి వచ్చారు, వరాలు ఇచ్చారు. దేవతలు ఇచ్చిన వరమునిచ్చే యుద్ధంలో మరణించిన వానరులంతా బ్రతికారు. తర్వాత శ్రీరాముడు పుష్పక విమానంలో అక్కడ ఉన్న వారితో కలిసి అయోధ్యకు బయలుదేరాడు. మార్గమధ్యంలో వారంతా భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ నుండి హనుమంతుణ్ణి భరతుడి వద్దకు పంపారు. తర్వాత శ్రీరాముడు సుగ్రీవుడు మొదలైన వారితో కలిసి నందిగ్రామం చేరుకున్నారు. శ్రీరాముడు నందిగ్రామంలో తన సోదరులను కలుసుకున్నాడు. తదనంతరం వారు నారబట్టలను జటలను విడిచిపెట్టారు. శ్రీరాముడు రాజ్యాన్ని పొందాడు. శ్రీరాముడు పట్టాభిషిక్తుడు కాగా ముల్లోకాలు సంతోషించాయి. వారి కోరిక నిజమవడంతో ప్రపంచం మొత్తం ఆనందంతో ఉప్పొంగింది. రాముడి పాలనలో ప్రజలందరూ ధర్మ మార్గాన్ని అనుసరించేవారు. సకాలంలో వర్షాలు కురిసి దుర్భిక్షం అనేది ఉండేది కాదు. తండ్రి బ్రతికి ఉండగా పుత్రులు మరణించేవారు కాదు. స్త్రీలకు వైధవ్యం లేదు. స్త్రీలందరూ పతివ్రతలుగా ఉండేవారు. రామరాజ్యంలో అగ్నిభయం చోరభయం ఉండేవి కాదు. నీటి వలన ఉపద్రవాలు ఉండేవి కావు. ఆకలి చావులు ఉండేవి కాదు. వ్యాధుల చేత బాధలు లేక జనులు సుఖంగా జీవించేవారు. శ్రీరాముడు అనేక అశ్వమేధ యాగములు చేశాడు. అనేక సువర్ణకాలతో లక్షలాది గోవులతో బ్రాహ్మణులకు అపారమైన సంపదలనిచ్చి దేవతలను సంతోషింపజేశాడు. రాముడు ఈ లోకంలో క్షత్రియులకు రాజ్యాలను ఇచ్చి వారి వంశవృద్ధికి సహాయపడ్డాడు. అన్ని వర్ణాల వారిని వారి వారి విధులను నిర్వర్తించడానికి నియమిస్తాడు. ఈ విధంగా శ్రీరాముడు 11,000 సంవత్సరాలు రాజపాలన చేసి బ్రహ్మలోకం పొందుతాడు.